ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 13వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 18. ఈ 18 వచనాల్లో 4 ప్రధాన భాగాలు ఉన్నాయి. మొదటి 4 వచనాలు ఫాల్స్ ప్రొఫెట్స్, అబద్ధ ప్రవక్తలు. 5వ వచనంలో అబద్ధ ప్రవక్తలను చంపమన్నాడు. 6 నుండి 11 వచనాల మధ్య సమీప బంధువైన విగ్రహారాధన వైపు ఆకర్షిస్తే, నడపాలను చూస్తే వారికి పడాల్సిన శిక్ష గురించి చెప్పాడు. 12వ వచనం నుండి 18వ వచనం వరకు విగ్రహారాధన చేసే వారికి కలిగేటువంటి శిక్షలు చెప్పాడు. ఇవి మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఇక 13వ అధ్యాయం మొదటి వచనం నుండి వాక్యాన్ని నేను చదువుతాను. ప్రవక్తయే గాని కలలు కనువాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుదుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలను కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్. విశ్వాసులు ఆనాడు, విశ్వాసులు ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, గాడ్ హ్యాస్ గివింగ్ అస్ ఎ గ్రేట్ టెస్ట్. చాలా గొప్ప పరీక్ష దేవుడు పెడుతున్నాడు. ఆ టెస్ట్ ఏంటంటే, చాలామంది ప్రవక్తలు ఉన్నారు ఆ కాలంలో. ఈ దినాల్లో సేవకులు ఉన్నారు. ఈరోజైతే మనం సేవకులు అంటాం, బోధకులు అంటాం. ఆ రోజుల్లో అయితే ప్రవక్తలు అన్నారు. అంటే కమ్యూనికేటింగ్ విత్ పీపుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. దేవుని పక్షంగా మనుషులతో మాట్లాడేవారు, పనిచేసేవారు, మనుషుల మధ్య పనిచేసేవారు. టెస్ట్ ఏమిటంటే, ఒక ప్రవక్త లేచి అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసి దేవుని వైపు నడిపించకుండా విగ్రహం వైపు నడిపిస్తే, పాపము వైపు నడిపిస్తే, ఆజ్ఞాతిక్రమం వైపు నడిపిస్తే ఆ ప్రవక్త అబద్ధ ప్రవక్త. అతని మాట వినకూడదు, దాన్ని పాటించకూడదు. అర్థమవుతుందా? వినకూడదు, పాటించకూడదు. ఇది దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. దేవుడిని మాత్రమే ఆరాధించాలని చెప్పాడు. చూడండి, ఒక ఫాల్స్ ప్రొఫెట్కి మిరకల్స్ చేసే పవర్ ఉంటుందా? నిస్సందేహంగా ఉండదు. ఎందుకంటే సాతానునికి సృష్టి మీద అధికారం లేదు, ఒక్క దేవునికే ఉంది. మరి అటువంటప్పుడు ఈ అబద్ధ ప్రవక్త చేస్తున్న సూచక క్రియలు ఎలా చేస్తున్నాడు? మహత్కార్యాలు ఎలా చేస్తున్నాడు? అనగా దేవుడు ప్రజలను పరీక్షించున్నట్లు ఒక అబద్ధ ప్రవక్తను ప్రజలు నమ్ముతారా, నమ్మద్దని చెప్పిన తరువాత అనేది ఒక టెస్ట్ పెట్టడం కొరకు దేవుడు గాడ్ అలౌడ్ దెమ్ టు డూ. దేవుడు వారిని ఆ కార్యం చేసేట్టుగా చేశాడు. మీకు ఒక మాట తెలియాలి. దురాత్మ శక్తులకు శక్తులు ఉన్నాయా? దురాత్మ శక్తులకు
ఆ, అధికారం ఉందా అద్భుతాలు చేయటానికి, మహత్కార్యాలు చేయటానికి, స్వస్థత ఇవ్వటానికి అని మనం చూసినప్పుడు అధికారం దేవుందే. దేవుడు తాను తన సంకల్పానుకూలంగా ఎప్పుడు ఏది చేయాలని అనుకున్నా దానిని చేయటానికి దేవుడు అనుమతిస్తుంటాడు. అలాగనే చేయటమే తప్ప అపవాదికి సృష్టి మీద అధికారం లేదు. దీన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ అపవాదికే కనుక సృష్టి మీద అధికారం ఉండుంటే ఈ పాటికి ప్రళయం తెచ్చేవాడే. ప్రజలను చంపి మరీ అగ్నిగుండానికి పంపేవాడు. కనుక వాడి శక్తి లేదు. ఇక్కడ మనం అబద్ధ ప్రవక్తల గురించి ఆలోచించాలి. అబద్ధ ప్రవక్తలు వారి స్వభావం ఏమిటి అంటే, ఓల్డ్ టెస్టిమెంట్లో అద్భుతాలు మహత్కార్యాలు చేసిన మీదట మొట్టమొదటి ఆజ్ఞ, దేవుడు ఇజ్రాయేలీయులకు ఇచ్చిన మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. అదో మూడవ ఆజ్ఞ, నా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినాచారం పాటించాలి. ఇవి దేవునికి మనుషునికి మధ్య ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. వీటిని ఉల్లంఘింపచేస్తాడు అబద్ధ ప్రవక్త. ద నేచర్ ఆఫ్ ద ఫాల్స్ ప్రొఫెట్ ఈజ్ అగెయినెస్ట్ టు గాడ్. దేవునికి ఎల్లప్పుడూ వ్యతిరేకంగా ఉంటాడు వాడు. దేవుని దూషిస్తాడు, దేవుని తిరస్కరిస్తాడు, దేవునితో విభేదిస్తాడు, వాక్యంతో దేవుని పట్ల విశ్వాసం ఉంచొద్దని చెబుతాడు. దేవుని స్థానంలో విగ్రహాన్ని స్థాపింపబునుకుంటాడు. అది ఓల్డ్ టెస్టిమెంట్లో అబద్ధ ప్రవక్తలు చేసింది. అబద్ధ ప్రవక్తలు దే వర్క్ ఫర్ మనీ, నాట్ ఫర్ గాడ్. దే వర్క్ ఫర్ ఫేమ్, దే వర్క్ ఫర్ పవర్. కానీ నిజమైన సేవకుడు భిన్నంగా ఉంటాడు. డబ్బు కొరకు పనిచేయడు. ఎలీషా బెస్ట్ ఎగ్జాంపుల్. డానియల్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలీషాకి నయమాను డబ్బు ఆఫర్ చేసినప్పుడు హీ రిజెక్టెడ్ టు టేక్, తీసుకోవటానికి ఒప్పుకోలేదు. దానియేలు రిజెక్టెడ్. దానియేలు కూడా బహుమానాలు నాకు అవసరం పట్టుకోమన్నాడు. దాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ ప్రాఫెట్. గేహజీ ఎదురెళ్ళి డబ్బు తీసుకొచ్చుకున్నాడు. శిష్యులలో ఒక్కడుగానే ఉన్నాడు, కానీ ప్రవక్తకు ఎదగలేకపోయాడు. డబ్బు కొరకు బిలాము, డబ్బు కొరకు గారడీ సీమోను దేవుని వరాన్ని పొందాలనుకున్నాడు వాడు. కాబట్టి కలలు కనేవాడైనా, బోధలు చేసేటువంటి వాడైనా, ఎవరైనా కూడాను దేవుని వాక్యమునకు భిన్నముగా బ్రతుకుతూ బోధిస్తూ ఆ దేవుని సన్నిధి నుండి తాను పవర్తో, తన సొంత పవర్తో అద్భుతాలు చేస్తున్నట్టు, మహత్కార్యాలు చేస్తున్నట్టుగా ఉంటే డోంట్ లిజన్ హిమ్, డోంట్ ఫాలో హిమ్. అబద్ధ ప్రవక్తలు ఈరోజు కూడా లేచారు. అబద్ధ క్రీస్తులు వస్తారని ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడమన్నాడు. అర్థమవుతుందా? కనుక అబద్ధ ప్రవక్తలు అంటే ఏమిటి అర్థం? వాళ్ళు మత్తయి 24:24 అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు కనపరుస్తారు. ఇది టెస్ట్ విశ్వాసులకి. వాళ్ళు కనపరిచినప్పుడు దేవుని వాక్కుకు భిన్నంగా, వారిని అనుసరించి దేవుని వాక్కుకు భిన్నంగా విగ్రహాన్ని విశ్వసిస్తే దేవుని పట్ల విశ్వాసం చూపినట్టే.
కనుక ఈ ఫాల్స్ ప్రొఫెట్స్ విషయం జాగ్రత్త. ఫాల్స్ ప్రొఫెట్స్ బిబ్లికల్ ప్రీస్ట్హుడ్ స్వభావం కలిగి ఉండరు. వాళ్ళు తోడేళ్ళు పైకి చర్మం, గొర్రె చర్మం కప్పుకున్నవారు. కనుక ఈ ఫాల్స్ ప్రొఫెట్స్ ఏం చేస్తారంటే దేవుని యొక్క సత్యాన్ని డీవియేట్ చేస్తారు. ఇప్పుడు పాత నిబంధన ప్రవక్తల కంటే ఇప్పటి వారు ఇంకా డేంజరస్. ఎందుకంటే దే యూజ్ ద బైబిల్ టు టెంప్ట్ బిలీవర్స్ నాట్ టు ఫాలో గాడ్. సత్యదేవుణ్ణి సత్య విధానములో అనుసరింపకుండా పాడైపోయేటట్లు శోధిస్తారు దేవుని వాక్యం చేత. దిస్ ఈజ్ మోర్ డేంజరస్. అందుకే ప్రతి బోధ వినొద్దు. బోధ టెస్ట్ చేయబడాలి. బోధ టెస్ట్ చేయబడాలి. ఇవాళ ప్రాస్పరిటీ గాస్పెల్ వచ్చేసింది. ఇవాళ క్వాలిటీ డాక్ట్రిన్ మిస్ అయిపోయింది సమాజంలో. చర్చెస్లో కూడాను వారంలో 4 వారాలు, నెలలో 4 వారాలు, 5 వారాలు, అది కూడా ప్రసంగ సమయం 45 నిమిషాలు. ఆ 45 నిమిషాలలోనే చర్చిని ప్రమోట్ చేసుకోవాలి, సేవకుడు తనను తాను ప్రమోట్ చేసుకోవాలి. ఇక సువార్త సత్యానికి చోటేది. ప్రసంగాలు నీతి బోధలు అవుతున్నాయి. ప్రసంగాలు జస్ట్ లైక్ నాన్ క్రిస్టియన్ ప్రీచర్స్ టీచింగ్. క్రైస్తవేతర మతబోధకులు చెబుతున్నట్లుగా కల్చర్ అండ్ ఎర్త్లీ రైచియస్నెస్, భౌతిక నీతి సంబంధమైన బోధనలు ఉంటున్నాయి. సిగరెట్ తాగద్దు, మద్యం తాగద్దు, ఇవి అందరూ చెప్పేవే కదా. ఈవెన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్, ఎవ్రీబడి సేస్ దట్. అయితే దేవుని యొద్దకు వచ్చేటప్పటికి విశ్వాసమును గుర్చినటువంటి విభేదం ఉంటుంది ఆ బోధలో. కనుక ఆ ప్రిన్సిపల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ని ఎవరైతే టీచ్ చేయరో వారిని క్యాచ్ చేయాలి, పట్టుకోవాలా. గుంట నక్కలు పట్టుకోమన్నాడు వాక్యం. ఎస్, ఇవాళ మోస్ట్ డేంజరస్ ఎవరో తెలుసా? అదర్ రిలీజియస్ ప్రీస్ట్స్ కాదు, క్రిస్టియన్ ప్రీచర్స్ లోనే, క్రైస్తవ బోధకుల్లోనే అబద్ధ ప్రవక్తలు అంటారు, అబద్ధ బోధకులు అంటారు. దే టీచ్ రాంగ్ థింగ్స్ టు ద పీపుల్. మిస్ఇంటర్ప్రిటేషన్, స్క్రిప్చర్ డైవర్షన్. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఇవి చేస్తారు. కనుక సత్యవాక్యమును సరిగా విభజించువానిగా ఉండమని, నిన్నును నీ బోధ వింటున్న వారిని, నీవు సత్యమైన బోధను కూడా నువ్వు కాపాడాలని చెప్పాడు పౌలు తిమోతి గారికి. ఎస్, ఇవాళ నేను ఎప్పుడు కూడా నవ్వటానికి చెబుతాను, తంతు మంత్రం. తంతు మంత్రం. తంతు అంటే విధానం. ఒక పురోహితుడు ఒక వివాహం చేయాలంటే ఒక ఫార్మాట్ ఆఫ్ యాక్షన్స్ క్రియేట్ చేస్తాడు కదా. మంత్రం వేరు. మంత్రం అంటే అతడు ఆ డివైన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. క్రిస్టియానిటీలో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెబుతానంటే, క్రిస్టియానిటీ తంతు కాదు, క్రిస్టియానిటీ డాక్ట్రిన్, విశ్వాసం. కనుక ఇవాళ అవి పోయాయి. బర్త్డే, డెత్ డే, యానివర్సరీస్, రిటైర్మెంట్ ఫంక్షన్స్,
ఆల్మోస్ట్ ఇవే కదా స్తుతి కోటాలుగా ఉండేవి. వాటిల్లో ఏమి నెరవేరుస్తున్నారు? ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అది తంతు. కేక్ కటింగ్స్, దాని ముందో ప్రార్థన, తర్వాత ప్రార్థన, దానికి రిలేటెడ్ బైబిల్ వర్సెస్ చదివించటం, కొంచెం దాని మీద ఏమన్నా కొద్ది గ్రీటింగ్స్ చెప్పించటం, ఓపెనింగ్ ప్రేయర్, క్లోజింగ్ రిమార్క్స్, ఓపెనింగ్ రిమార్క్స్. ఇది తంతు. వేర్ ఇస్ ద మంత్ర? వాక్యం ఏది? సందేశం వాక్యం. కనుక ఇవాళ పాస్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్, చాలా పెద్ద పెద్ద సేవకులుగా వెళ్ళిపోతున్నటువంటి ఈ తరం సేవకులు ఉన్నారే, పాపులర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్గా మారుతున్న వాళ్ళు తంతు నేర్చుకుంటున్నారు, మంత్రం కాదు. అంటే నేను చెబుతుంది ఏమిటంటే విధానాలు నేర్చుకుంటున్నారు తప్ప వాక్యం నేర్చుకోవటం లేదు. వాక్యము ఎరుగని వారు ఉంటున్నారు, వాక్యమును అనుసరించిన వారు ఉంటున్నారు, వాక్యమును నమ్మని వారుగా, దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. దాట్ ఈస్ టుడేస్ ప్రాబ్లం. సోదరుడా, సోదరి, దేవుని యొక్క సత్య వాక్యము యొక్క ఇన్నర్ ప్రిన్సిపల్స్, అంతర్గత విశ్వాస ప్రమాణాలు, ప్రామాణికాలు గుర్తెరగని వారు సేవకులు అవుతున్నారు. దట్ ఈస్ ద డేంజర్. కనుక ఏది దేవుని మాట, ఏది పితృపారంపరాచారము తెలుసుకోలేకపోతున్నారు. ఇది మోస్ట్ డేంజరస్ యాక్షన్ ఇన్ క్రిస్టియానిటీ. పాస్టర్స్ అట్లున్నారు, విశ్వాసులు కూడా అట్లే ఉన్నారు. ఇతర దేవతలను పూజిద్దాం రమ్మని చెప్పిన ఎడల, ఇఫ్ ఎ పర్సన్ హూ ప్రీచెస్, హూ మేక్ మిరకల్స్ డీవియేట్స్ ఫ్రమ్ ద ట్రూత్, సత్యము నుండి తొలగిపోయి నిన్ను ఆ తొలగిన దాని వైపు ఆకర్షింపబునుకుంటే, డోంట్ లిజన్ హిమ్, డోంట్ ఫాలో హిమ్. ఇవాళ క్రిస్టియానిటీ ట్రెడిషన్ అయింది, ట్రెడిషనల్ బోధలు. చూడండి, మనకు చాలా రకాలైనటువంటి ట్రెడిషన్స్ వచ్చేసాయి, కల్చరల్ బేస్డ్ ట్రెడిషన్స్ వచ్చేసాయి క్రిస్టియానిటీలో. వాక్యము మరుగైపోతుంది, వాక్యము తక్కువైపోతుంది, ఇవి బోధల్లో ఇవి ఎక్కువైపోతున్నాయి. దట్ ఈస్ ద డేంజర్. సోదరుడా, సోదరి, బీ కేర్ఫుల్ అబౌట్ ద ఫాల్స్ ప్రొఫెట్స్. చాలామంది క్రియల చేత నువ్వు పరలోకం సంపాదించుకోవచ్చు అని చెప్పే క్రైస్తవులు ఉన్నారు. జాగ్రత్త. నీ రక్షణ పోతుందని చెప్పే క్రైస్తవులు ఉన్నారు. డౌట్ యువర్ గాడ్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నీ శక్తితో నువ్వు అభివృద్ధి చెందుతావు. అది ఒక తత్వవేత్త చెప్పాడంటే వేరు, ఫిలాసఫర్ చెప్పాడంటే వేరు, ఒక మోటివేషనల్ స్పీకర్ చెప్పాడంటే వేరు, ఒక బిబ్లికల్ టీచర్ కూడా అదే చెబుతున్నాడంటే, దెన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? ఫిలాసఫర్ చెప్పడు, మోటివేషనల్ స్పీకర్ చెప్పడు దేవుని గురించి. కనుక దేవుని ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నావో ఆ ప్రిన్సిపల్స్ చెప్పినప్పుడు దేవుని పట్ల మన విశ్వాసం ప్రధానాంశం. స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్. వాట్ అబౌట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? కాబట్టి లోకానికి నీకు వ్యత్యాసం ఏమిటి అంటే, ఫెయిత్ ఈజ్ ద ఓన్లీ డిఫరెన్స్ ఫర్ ద వరల్డ్ అండ్ ఫర్ ద బిలీవర్. విశ్వాసికి లోకానికి వ్యత్యాసం ఏంటో తెలుసా? విశ్వాసమే, విశ్వాస విషయమే. కనుక నాన్ క్రిస్టియన్స్ ఎంతోమంది గొప్పవారు అవుతున్నారు, క్రిస్టియన్సే ఇంకా తక్కువలో ఉంటున్నారు.
కాబట్టి నువ్వు గొప్పవాడవటానికి దేవుని యొద్దకు రానక్కర్లేదు. నువ్వు రక్షించబడటానికి దేవుని యొద్దకు రావాలి. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకనే ఫాల్స్ ప్రొఫెట్స్ గురించి జాగ్రత్త పడాలి. మహత్కార్యాలు సూచక క్రియలు కానీ సంభవించినను, లేదండి ఆ చర్చ్కి వెళ్తే మాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, సంభవించినను, టెస్ట్ దట్ పాస్టర్, టెస్ట్ దట్ సర్వెంట్, టెస్ట్ దట్ ప్రీచర్. ఆ బోధకుడిని, ఆ సేవకుడిని నువ్వు గమనించు. అతని బోధలో సత్యవాక్య ప్రకటనలో భేదం ఉంటే అతనిని గుర్చి జాగ్రత్త తీసుకో. 4వ వచనంలో చాలా ఇంపార్టెంట్, ఆయన 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 అనే పదం కనపడుతుంది. ఆయనకే భయపడండి, ఆయనకే లోబడండి, ఆయన మాటే వినండి, ఆయన్నే సేవించండి, ఆయన్నే హత్తుకోండి. 5 సార్లు ఆయన 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 ఆయన. మాకు తెలుగు భాషలో ఆయన అనే పదం హస్బెండ్కి వాడతారు. ఇక్కడ సర్వనామంగా యెహోవా పేరు చెప్పిన 5వ వచనంలో 4వ వచనంలో సర్వనామంగా చెప్పిన తెలుగు ప్రజలు భర్త దగ్గరకు వచ్చాడు ఆయన అంటారు. నేను ఎందుకు చెప్పంటే ఈ 5 పదాలు కూడా వైఫ్ టువర్డ్స్ హర్ హస్బెండ్, భార్య తన భర్త పట్ల కనపరిచే మాటలు ఇవి. లోబడుట, భయపడుట, మాట వినుట, సేవించుట, హత్తుకొని ఉండుట, ఇవి ఎవరు చేసే పనులు? భార్య. భార్య భర్త పట్ల ఈ ధర్మాలు చేస్తుంది, ఈ విధంగా ప్రవర్తిస్తుంది, ఇలాంటి స్వభావం కనపరుస్తుంది. వైవాహిక సంబంధమైనటువంటి నిబంధనలో ఒక భార్య తన భర్త పట్ల ఎంత పవిత్రంగా, పరిశుద్ధంగా, హోల్ హార్టెడ్లీ, సంపూర్ణ మనస్సుతో లోబడుతుందో, మాట వింటుందో, భయపడుతుందో, సేవిస్తుందో, హత్తుకుని ఉంటుందో, అంతకంటే మించి దేవుని పట్ల మనం ఉండాలి. అంతకు మించి మనం దేవుని హత్తుకోవాలి, దేవునికే లోబడాలి, దేవుని మాటే వినాలి, దేవునికే భయపడాలి. క్రైస్తవుడు దుష్ట శక్తులకు భయపడకూడదు, క్రైస్తవుడు పరిస్థితులకు భయపడకూడదు, క్రైస్తవుడు శ్రమలకు భయపడకూడదు, క్రైస్తవుడు దేవునికి భయపడాలి. యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట చాలా బాగుంటుంది. అదేంటంటే, కేవలం శరీరాన్ని బాధ పెట్టే వారి కొరకు భయపడకండి, శరీరమును ఆత్మను కూడా అగ్నిగుండములో వేయగలిగినటువంటి దేవునికి భయపడండి, అది చెప్పండి. దేవునికి భయపడండి, అది చెప్పండి. ఎస్, మనం ఎవరికి భయపడుతున్నాం? కనుక దేవునికే భయపడాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట వినాలి. ఆయన మాట వినటం అంటే వాక్యాన్ని చెవుల్లో హెడ్ఫోన్స్ పెట్టుకొని వినటం కాదు, అది హియరింగ్. వినటం అంటే ఒబీడియన్స్, లోబడుట. అది మనం చేయాల్సినటువంటిది. అబ్రహాము దేవుని మాట విని లోబడ్డాడు, విని భయపడ్డాడు, విని వెంబడించాడు, అలా చేశాడు. మనం కూడా అలా చేయాలి. అంతే తప్ప ఎట్లా పడితే అట్లా క్రైస్తవ జీవితం కాదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ టెస్టింగ్ యూ బై అలవింగ్ ఆల్ దీస్ కండిషన్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏదెను వనములో సాతానుడు ఎందుకు అనుమతించబడ్డాడు? ఇట్ ఈస్ ద టెస్ట్ ఫర్ Adam and Eve, whether they obey God's word or the word of the Satan. దేవుని మాట వింటారా, సాతానుని మాట వింటారా అనే పరీక్ష వారికి ఏదెనులో దేవుడు కలుగు చేయు నిమిత్తం అపవాదిని అలవ చేశాడు.
అక్కడ ఆడమ్ అండ్ ఈవ్ ఫెయిల్ అయిపోయారు. నేను మనవి చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువుని కూడాను 40 దినముల ఉపవాసం అనంతరం ఆకలి కొన్నప్పుడు అరణ్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళి అపవాది చేత పరీక్షించబడటానికి అప్పగించాడు. దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ జీసస్. యేసుకు కూడా పరీక్ష, ఎస్, ఆయనకి కూడా పరీక్షలు వచ్చాయి. కనుక పరీక్ష ఏమిటి? దేవుని మాట వింటావా, దేవుని శత్రువైన అపవాది మాట వింటావా? దేవుని మాట కాంక్రీట్ స్టాట్యూ, అది మార్పు ఉండదు. అపవాది మాట మారుస్తుంటాడు. అపవాది మాట దేవుని మాటకు భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిలో దేనికి లోబడతామనే టెస్ట్ దేవుడిచ్చాడు. ఏదైనా వనములో అయితే అపవాది ఏ మెరకలు చేయలేదు, ఏ సూచక క్రియ చేయలేదు, కానీ దేవుడు చెప్పింది అబద్ధం అని మాత్రం చెప్పాడు. వెంటనే దాన్ని అంగీకరించేశారు. మీరు చావనే చావరంటే నమ్మేశారు. అర్థమవుతుందా? నీవు నిశ్చయంగా చస్తావన్న దేవుని మాట నమ్మక నువ్వు చావనే చావవు అనేది నమ్మారు కనుక వారు పాపాన్ని లోకంలోకి తెచ్చారు. వారు ఆత్మీయంగా చనిపోయారు. దేవుని పోలిక స్వరూపం పోగొట్టుకొని వారి పోలిక స్వరూపాలు తర్వాత జనరేషన్స్కి ఇచ్చారు. అర్థమవుతుందా? కాబట్టి ఇట్ ఈస్ ద టెస్ట్ ఫర్ యూ. సేవకునికి చాలా పరీక్షలు ఉంటాయి. క్యారెక్టర్ టెస్ట్ ఉంటుంది, ఫైనాన్షియల్ టెస్ట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ టెస్ట్స్ అప్పుడు నీ యాటిట్యూడ్ మారిపోతుందా? విల్ యూ గో ఫర్ మనీ మేకింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ గాడ్? దేవుని మీద ఆధారపడటానికి బదులు ధనాన్ని రేకెత్తించే మనస్తత్వంలోకి జంప్ అయిపోతావా? నో, అది ఇంటెగ్రిటీ కాదు. కాబట్టి పరీక్ష ఉన్నది. నీవు పాస్ కావాలి, విజయవంతం కావాలంటే దేవునికే లోపడాలి. 5వ వచనం, నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయడానికి మిమ్మును ప్రేరేపించాడు కనుక ఆ ప్రవక్త వానికేమి కలలు కనువానికేమి మరణశిక్ష విధించాలి. అట్లు ఆ చెడుతనమును మీరు మీ మధ్యలో నుండి తొలగించాలి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్. దీన్ని మనం న్యూ టెస్టిమెంట్ కాన్సెప్ట్లో ఎట్లా అర్థం చేసుకోవాలో మనం ఒకసారి చూద్దాం. ఇలాంటి వారికి మరణశిక్ష విధించాలి అన్నాడు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో మరణశిక్ష విధించచ్చా మనం? నో, మనకు అధికారం లేదు. మరి మనం ఏం చేయాలి అంటే మనం దూరంగా వెళ్ళిపోవాలి. వారికి దూరంగా వెళ్ళటమే మార్గం తప్ప వారిని చంపటం కాదు. ఓల్డ్ టెస్టమెంట్లో ఏమన్నాడు? ఐగుప్తు దేశం నుండి రప్పించాడు, దాస్యగృహం నుంచి విడిపించాడు. అంతేకాకుండా వారిని నడిపించిన వాడు ఆయన కనుక ఆయన విడిచిపెట్టి ఈ కలలుగన్న వాడిని నమ్మటం చేసినందున మీరు అలా మిమ్మల్ని నడిపించినందుకు వాడిని చంపమన్నాడు. గ్రహిస్తున్నారా? దేవుని యొక్క వాక్యము మనకు రాళ్లతో కొట్టి చంపి చెడుతనాన్ని పరిహరించమంటాడు. ద్వితీయోపదేశకాండం 7:4 కూడా నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళిస్తారు కాబట్టి నీ బిడ్డల మీదకు అది శాపంగా వస్తుందన్నాడు. అది ప్రమాదం, అదే ప్రమాదం. ఈ అబద్ధ బోధకులు ప్రవక్తలు విశ్వాసం నుంచి డీవియేట్ చేస్తారు కనుక జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాడు.
కనుక ఈ వచనాలను మనం చూస్తున్నప్పుడు చెడుతనాన్ని మనము పరిహరించటం ఖచ్చితంగా చేయాలి. కనుక ఖచ్చితంగా చేయడానికి వాడిని చంపటం ఇవాళ కొత్త నిబంధన పీరియడ్లో కాదు. ఆ చెడుతనం నువ్వు పరిహరించటానికి డిఫెండ్ దట్, డిఫెండ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని కాపాడు. అపాలజెటిక్స్, దాని గురించి మాట్లాడగలగాలి, దాని గురించి సమాజంలో ఖండించగలగాలి. ఇవాళ డిఫరెంట్ డాక్ట్రిన్స్, రాంగ్ డాక్ట్రిన్స్ అమల్లో ఉన్నాయి. డిఫరెంట్ రాంగ్ డాక్ట్రిన్స్ ఉన్నాయి, వాటిని ఖండించాలి. ప్రొటెస్టెంట్స్ అట్లానే ఆవిర్భవించారు. ఇలా అనేక విషయాలు ఖండించిన మీదట ప్రొటెస్టెంట్స్ వచ్చారు. కానీ ప్రొటెస్టెంట్స్లోనే అనేకమైనటువంటి కల్ట్స్ వచ్చేసాయి. బీ కేర్ఫుల్ అబౌట్ ద డాక్ట్రిన్, ట్రూ డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్ అండ్ గాడ్. 6వ వచనం నుండి 11వ వచనం వరకు నీ సమీప బంధువు, ఇది ఇజ్రాయేలీలకు చెప్పిన మాట. మనం దాన్ని ఎట్లా అప్లై చేసుకుంటాం? 6 నుండి 11 వరకు చదవాలి. చదివినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ తల్లి కుమారుడు కానీ, నీ సహోదరుడు కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ కౌగిట ఉన్న భార్య కానీ, నీ ప్రాణస్నేహితుడే కానీ, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా ఉండిన, నీకు దూరంగా ఉండిన, నీ చుట్టూ ఉన్న జనములు దేవతల్లో నీవును నీ పితరులు ఎరుగిన ఇతర దేవతలు పూజిస్తావు రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల, నాట్ ఇన్ పబ్లిక్, బహిరంగంగా కాదట, రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల నీవు ఆ వారి మాటకు సమ్మతింపకూడదు. ఈ ప్రమాదంలో పడినవాడు సొలొమోను. అతని భార్యలు అతనిని దేవుని నుండి త్రిప్పివేశారు విగ్రహారాధన వైపు. మోయాబు స్త్రీలు ఇజ్రాయేలీయులను దేవుని నుండి త్రిప్పివేశారు విగ్రహాల వైపు. ఇజ్రాయేలు యొక్క రాజులుగా వచ్చినటువంటి వారు దుష్టత్వము నాకు లోబడి 10 గోత్రాల వారిని యెరోబాము యొక్క పరిపాలన మొదలుకొని చివరి రాజు వరకు కూడాను విగ్రహాల వైపు తిప్పేశారు, ఉన్నత స్థలాలు నిర్మింపచేశారు. అందుకే దేవుడు వారిని క్రీస్తు పూర్వం 722లో అష్షూరుకు చెరకు పంపాడు. దేవుని యొక్క వాక్యం మీరు సమ్మతింపకూడదు. మీ కుటుంబంలోనే లేచి విశ్వాసము ద్వారా కృపచేతని అనుగ్రహించబడే రక్షణను గురించి ఉన్నటువంటి సత్య సిద్ధాంతమునకు భిన్నంగా ఎవడు బోధించినా నీ ఇంట వాడిని ఒప్పుకోకూడదు. లీవ్ హిమ్, సెపరేట్ ఫ్రమ్ హిమ్. అర్థమవుతుందా? విశ్వాస విషయంలో రక్త సంబంధంతో పని లేదు. ఒక రక్త సంబంధికుడు వచ్చి విగ్రహారాధన చేద్దాం పోదాం రమ్మంటే పోకూడదు. క్రైస్తవుడు పలానా పూజ చేద్దాం పోదామంటే చేయకూడదు. ఎందుకంటే దేవుడు విగ్రహారాధన చేయొద్దని చెప్పాడు. నువ్వు సత్యవంతుడైన దేవుని యేసుక్రీస్తునందు కలుసుకున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు నివాసం ఉంటున్నాడు. కాబట్టి నువ్వు సత్యాన్ని గుర్తెరగాలి. భూమి యొక్క ఈ కొన మొదలు ఆ కొన వరకు నీకు సమీపంగా దూరంగా ఉన్న నీ చుట్టూ ఉన్న జనముల దేవతలు నీవు నీ పితరులు ఎరుగని ఇతర దేవతలు పూజిద్దాం. నీవు నీ పితరులు ఎరుగని ఇతర దేవతలు అంటే ఎప్పటి నుంచో ఉన్నారయ్యా ఈ దేవుళ్ళు. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాడు. అంతకు మునుపు ఉన్నటువంటి దేవతలు మావని చెప్పేవారు ఉంటారు. బీ కేర్ఫుల్. చాలా వివరంగా బైబిల్లో రాసిన సంగతులు ఇవాళ కూడా సంభవాలుగా జరుగుతున్నాయండి. మనం ఆశ్చర్యపడనవసరం లేదు. దేవుడు సర్వజ్ఞానం కలిగిన వాడు. ఆయన రాశాడు ముందే ఇట్లా ఉంటారురా బాబు అని. సొలొమోను కౌగిట ఉన్న భార్యలను గురించే పడిపోయాడు. సోదరుడా, సోదరి, నీ భార్య కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ సోదరుడు కానీ, నీ తల్లి కుమారుడే కానీ, మేబీ అదర్ ఫాదర్ వల్ల పుట్టిన నీ బ్రదరే కానీ, సిబ్లింగ్, నీ ప్రాణ స్నేహితుడే కానీ
నీ ప్రాణ స్నేహితుడే కానీ నీతో గనక ఇతర దేవతలు పూజిద్దామంటే అతని మాట నీవు ఒప్పుకొనకూడదు. మాట నీవు ఒప్పుకోకూడదు. ఎవరైతే అట్లా చేస్తారో, దుష్ట ప్రవర్తన చేస్తారో, న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు సిరియనుల దేవతలు, మొయాబీయుల దేవతల, అష్టారోతు బయలు దేవతలను వెంబడించారండి యెహోవాను విసర్జించి. అది కదా ప్రమాదం. న్యూ టెస్టిమెంట్లో వీ షుడ్ బి కేర్ఫుల్. వారి యొక్క ఆచారములను గురించి, వారి యొక్క విధానమును గురించి, వారి యొక్క కామన్నెస్ ఎస్టాబ్లిష్మెంట్ని గురించి క్రైస్తవుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి పట్ల జారిపడకూడదు, వారిని మాటపరచకూడదు, అవశ్యంగా వారిని చంపేమన్నాడు ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో వారిని చంపమంటానికి కారణం ఏంటంటే దే వర్ ఆల్రెడీ కండెమ్డ్. ఇక్కడ వారిని చంపమంటంలో పగాద్వేషాలు కాదు, ఒక అంటువ్యాధి అంటకుండానట్లుగా ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకుంటారో అలాగున ఈ విగ్రహారాధన అనే ఇన్ఫ్లుయెన్స్ మీ మీదకి రాకుండానట్లు వారిని పరిహరింపచేయమన్నాడు. అది కూడా ఎక్కడ? వారు నివసిస్తున్న దేశంలో మాత్రమే. వారిని ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహాలు పగలగొట్టి రండి అని చెప్పలా. మీరు నివసిస్తున్న దేశంలో ఇది ఉండకూడదు. మీరు ఈ దేశంలోనే నివసించాలి, మీకు ఇతర దేశాలతో ఏం పని. కాబట్టి అక్కడ వారికి వాగ్దానం చేయబడిన ప్రదేశంలో వారు నివసించవలసిన విధానాలను చెబుతున్నప్పుడు వారు నివసిస్తున్న స్థలములలో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలను గురించి, విగ్రహాలను గురించి చెప్పాడు తప్ప బయట అట్లను గురించి కాదు. కాబట్టి గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ పీపుల్ అండ్ దేర్ ఫెయిత్, నాట్ అబౌట్ ద ఐడల్స్ అండ్ ద అదర్ ఐడల్ వర్షిప్పర్స్. అర్థమవుతుందా? ఇక్కడ విగ్రహారాధికులు విగ్రహారాధన మీద ద్వేషంతో చెప్పటం కాదు, తన ప్రజలు తనను విడిచి విగ్రహారాధనలో పడకుండాన్నట్లు విగ్రహారాధికులను విగ్రహాలను దూరం చేయమన్నాడు. అది మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక సత్యం ఇక్కడ. అర్థమవుతుందా? ఎందుకంటే వారు దేవుని ప్రజలు కనుక వారు విగ్రహారాధన చేయకూడదు. వారు రక్షించబడిన అనుభవం కలిగిన వారు కనుక విగ్రహారాధన చేయకూడదు. ఒకవేళ ఒక విగ్రహారాధికుడు విగ్రహారాధన మానితే రక్షణ పొందినట్టు కాదు. విశ్వాసం ఉంచనటువంటి వాడు ఎన్ని క్రియలను మార్చుకున్నా, విశ్వాసం లేకుండా తన క్రియలను ఎన్ని మార్చుకున్నా రక్షించబడడు. కేవలం నీతి క్రియలు చేస్తూ పోయినవాడు పరలోకంలో కనపడతాడని బోధించడానికి బైబిల్ ఒప్పుకోలేదు. What about his faith on Christ? What about his accountability of his own salvation? అతని వ్యక్తిగత రక్షణను గురించిన అతని జవాబు ఏమిటి? అది దేవుడు చూస్తాడు. కనుక నీతి క్రియలు నీతి బోధ, సత్క్రియలు విశ్వాసి చేయటం దేవుని మహిమార్థం. కనుక సత్క్రియల చేత దేవుణ్ణి నువ్వు మనసు దోచుకుంటావు అనేటువంటి బోధ భయంకరమైన అసత్యం. విశ్వాసము చేత నీవు దేవుని హృదయాన్ని ఆనందింపచేయగలవు. క్రియల చేత దేవుణ్ణి ప్రజల మధ్య రుజువు చేస్తావు, మహిమపరుస్తావు. ఫర్ దట్ యు విల్ రిసీవ్ ద రివార్డ్, నాట్ ద సాల్వేషన్. విశ్వసించిన వాడు క్రియలు చేయటం ద్వారా రివార్డు పొందుతాడు, విశ్వాసం వల్ల రక్షణ పొందుతాడు. ఆ డిఫరెన్సియేషన్ మీకు టీచ్ చేయకపోతే ఈజ్ అ ఫాల్స్ ప్రాఫిట్. ఆ బోధకుడు సరైన బోధకుడు కాదు. దయచేసి తెలుసుకోండి, అట్లాంటి వారిని సమర్థించద్దు. వాళ్ళు మీరు రహస్యంగా ప్రేరేపిస్తారు. మీరు చూడండి, ఈ జెహోవా విట్నెసెస్ అనేవారికి
వారు రహస్యంగా బోధిస్తారు. ఒక్కొక్కరు పట్టుకుంటారు, ఒక తోడేలు గొర్రెను పట్టుకున్నట్టుగా రహస్యంగా వచ్చి పట్టుకుంటారు. తర్వాత మీరు చూడండి, ఒక మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లను పులి అయినా వేటాడేటప్పుడు పట్టుకొని మందకు దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఒక పులి, ఒక తోడేలు తాను అటాక్ చేసినటువంటి గొర్రెను మంద నుండి సపరేట్ చేసి దూరంగా పొదల్లోకి ఈడ్చుకుపోయి అక్కడ తినేస్తుంది. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఫాల్స్ ప్రొఫెట్. చర్చ్ నుంచి డీవియేట్ చేస్తాడు, మెంబర్స్ ఆఫ్ క్రైస్ట్ నుంచి డీవియేట్ చేస్తాడు. అట్లాంటి స్వభావం ఎవరికైనా ఉందంటే వాడు అబద్ధ బోధకుడు. వాడిని స్పేర్ చేయదు, వాడు రానియద్దు. సార్వత్రిక సంఘము నుంచి నిన్ను డివైడ్ చేసే పాలసీ ఎవడు తీసుకుంటే వాడే ఫాల్స్ ప్రొఫెట్. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదని ఎవడు చెబుతాడు వాడే ఫాల్స్ ప్రొఫెట్. యేసు ద్వారా కాకుండా వేరొక మార్గాన కూడా రక్షణ దొరుకుద్దని బైబిల్ యూజ్ చేసి చెప్తాడే వాడే ఫాల్స్ ప్రొఫెట్. అట్లాంటి కనికరించదు. డోంట్ గివ్ ఎనీ సాఫ్ట్ కార్నర్ టు దట్ ఫెలో. లీవ్ దట్ ఫెలో, త్రో దట్ ఫెలో. చంపుటకు నీ జనులన్నది ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడాలి. అంటే ఇనిషియేట్ ఫస్ట్. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు. ఫస్ట్ యూ డిసగ్రీ విత్ దట్ ఫెలో. వాళ్ళతో నువ్వు విభేదించి దూరంగా వెళ్ళు. అట్లాంటి వారితో నువ్వు మొదట నువ్వే అవ్వాలి. రాళ్లతో వారిని చావగొట్టమన్నాడు పాత నిబంధనలో. ఏలయనగా ఐగుప్తు దేశం నుండి దాస్యగృహం నుండి నిన్ను రప్పించి నీ దేవుడు యెహోవా నుండి వారు నిన్ను తొలగింప ప్రయత్నిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుని విడవమని, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదని, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు కాదని, యేసు ప్రభువు ద్వారా రక్షణ రాదని, యేసు ప్రభువు కాకుండానే పాత నిబంధనలు ఎంతోమంది లేకుండానే రక్షించబడ్డారు, వారు రక్షణ ఏమిటని, ఇట్లాంటి నాసి చెత్త రకపు బోధలు చేసేటువంటి వారు, అట్లాంటి వారు ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే రాళ్ళు వేసి కొట్టమన్నాడు. ఇప్పుడైతే నువ్వు దూరంగా వెళ్ళాలి. అంత హార్ష్గా, అంత సీరియస్గా వారి పట్ల విముఖుడువుగా ఉండాలి. ఎలయనగా వారు నిన్ను యెహోవా ఎదుట తొలగించే ప్రయత్నం చేస్తారు. వెరీ సింపుల్ అండి. ద ట్రూత్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్ నుంచి మిమ్మల్ని దూరం చేస్తారు. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ విని భయపడతారు. అటు దుష్కార్యమేమి ఇక చేయకుండా ఉంటారు. నువ్వు ఎప్పుడైతే అట్లా చేస్తావో ఇతరులకు భయం వస్తుంది, ఇతరులకు కూడా భయం వస్తుంది. కనుక బైబిల్ మీకు అర్థం కాకపోతే ఆస్క్ యువర్ పాస్టర్ టు టీచ్ ఇట్. చాలామంది వాళ్ళ ఫేస్బుక్లు లేదా యూట్యూబ్ల మీద ఆధారపడిపోయి వినేస్తున్నారు. సెలెక్టివ్ లిజనింగ్ కావాలి విశ్వాసికి. డోంట్ లిజన్ ఆల్ ద ప్రీచింగ్స్ ఆఫ్ ఆల్ ద ప్రీచర్స్. వాళ్ళు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తారు, జాగ్రత్త. విశ్వాస భ్రష్టత్వములోనికి మిమ్మల్ని కొనిపోవటానికి అపవాది ఎంచుకున్న ఆయుధం పేరే అబద్ధ ప్రవక్త. ఆయుధం పేరే అబద్ధ ప్రవక్త. వాడు వాడేది దేవుని వాక్యాన్ని. అర్థమవుతుందా? దేవుని పిల్లలను పాడు చేయటానికి అపవాది వాక్యాన్ని వినియోగించుకుని దాన్ని వక్రీకరించి దాన్ని అంగీకరింప చేయటానికి ప్రయత్నిస్తాడు. అందుకే వాక్యాన్ని విను, ధ్యానించు, బట్ సెలెక్టివ్ లిజనింగ్ ప్లీజ్. దేవుని వాక్యమును సరిగా చెప్పేటువంటి వారి యొద్ద నీవు వినాలి. ఎవరు పడితే వాళ్ళు కాదు, ఎక్కడ పడితే అక్కడ కాదు. ఆ దుష్కార్యము ప్రజల మధ్య నుండి పరిహారము పొందుట చూసి ప్రజలు కూడా భయపడతారు. ప్రజలు జాగ్రత్త పడేటట్లుగా ఉండాలి నీ ప్రవర్తన అన్నాడు. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఐడెంటిఫై ఫాల్స్ టీచర్స్, వారిని గుర్తించి సంఘమును పరిరక్షించినట్లుగా నీ ప్రవర్తన ఉండాలి. అందుకే నేను ఎప్పుడూ కూడాను ఒక వ్యక్తి యొక్క బోధ విధానాలకి మురిసిపోను.
ఆ వ్యక్తి బోధ విధానాలకు నేను మురిసిపోను. ఈ మధ్యన మీరు యూట్యూబ్లో చూడండి, హాస్యంతో కూడినటువంటి బోధలు. ఆ వాక్యం వింటుంటే నవ్వుతూనే ఉంటా. ఆ ప్రజెంటేషన్ బైబిల్ నుంచే, కానీ ఎంత అపసవ్యంగా, అపహాస్యంగా, అపవిత్ర మాటలతో, అపవిత్ర ఎగ్జాంపుల్స్తో, ప్రలోభపరిచేటువంటి ఎగ్జాంపుల్స్తో కొనసాగేటువంటి బోధలు. స్టాండర్డ్ టీచింగ్ కావాలి మనం. నేను డీవియేట్ కాకుండా బోధించాను. నా 33 years ప్రీచింగ్లో ఐ నెవర్ డీవియేటెడ్ ఫ్రమ్ ద ట్రూత్. అందుకే ఇవాళ నా వ్యక్తిగత ఆర్థిక స్థితిలో 109 రూపీస్ నా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్. 109 రూపీస్. ఇది ఎవరు కూడా తొలగించకూడదు తర్జుమాలో అని నేను కోరుతున్నాను. ఆఫ్టర్ లాంగ్ 33 years of ministry, I had only 109 rupees in my pocket. It is not even minimum balance. In other account, it is 0 in SBI account. You can check it. డబ్బును ప్రేమించితే దేవుని ప్రేమించలేం. దేవుని ప్రేమించిన వారం డబ్బును ప్రేమించలేం. ఇట్ డజంట్ మీన్ దట్ హ్యావింగ్ మనీ ఈజ్ సిన్. నేను డబ్బు కలిగి ఉండటం పాపం అని చెప్పటం లేదు. డబ్బు కలిగి ఉండటానికి అక్రమ పద్ధతులు అనుసరించడం గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద అమౌంట్ ఐ హ్యాడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వే ఐఎమ్ ఎర్నింగ్, ఐఎమ్ స్పెండింగ్. కనుక ఈ అబద్ధ ప్రవక్తలు డబ్బు కొరకు చేస్తారు, ఇదంతా లగ్జరీ కొరకు చేస్తారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొరకు చేస్తారు, ఎర్నింగ్ ఎసెట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు చేస్తారు. సోదరుడా, సోదరి, అవేకెన్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు సంఘాన్ని నువ్వు లేవనెత్తాలి, పురికొల్పాలి, మేల్కొల్పాలి. 12వ వచనం మొదలు 18వ వచనం వరకు విగ్రహారాధికులను గురించి, వారికి కలిగేటువంటి కష్టం నష్టంను గురించి చెప్పాడు. తర్వాత విగ్రహారాధకుల గురించి జాగ్రత్త పడి నీవెట్లా ఉండాలో చెప్పాడు. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో ఏదో ఒకదాని అందు కొందరు పనికి మాలినటువంటి మనుషులు లేచి నీవెరుగని దేవతలు పూజిద్దామని రండని పురవాసులను ప్రేరేపించిన నీ విన్నప్పుడు నీవు ఆ సంగతి బాగా పరీక్షించాలి, బాగా పరిశోధించాలి, బాగా విచారింపాలి. 3 మాటలు: పరిశోధన, పరీక్ష, విచారణ. టెస్ట్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ కావాలి నీకు. ఊరికే ఎవడో చెప్పాడని రాళ్ళేయటం కాదు. యు మస్ట్ ఇన్వెస్టిగేట్ ఇట్ థరోలీ అండ్ డీప్లీ. ఎక్కడైనా నీకు తెలిస్తే ఆ యొక్క పురములో, ఒక చిన్న గ్రామంలో ఇట్లా జరిగిందని తెలిస్తే పాత నిబంధనలో చెప్పాడు, ఆ గ్రామం తగలబెట్టేమన్నాడు. ఆ పుర నివాసులు ఆవశ్యంగా కత్తి చేత చంపి సమస్తం పశువులతో సహా నిర్మూలన చేసేయి. దాని కొల్ల సొమ్ము అంతా విశాల విధిలో చేర్చి నీ దేవుడైన యెహోవా పేరిట ఆ పురమును దాని కొల్ల సొమ్ము అగ్నితో బొత్తిగా కాల్చేసి ఆ తిరిగి కట్టబడక పాడుదెబ్బగా ఉండాలి. దేవుని ఆగ్రహం ఎంత ఉందో చూడండి. ఈ జడ్జిమెంట్ పాస్ చేసినప్పుడు ఒక ఊరిని తగలబెట్టి ఊళ్ళో వాళ్ళని చంపేయి, జంతువులతో సహా చంపేమని. అదేంటండి? అమాలేకీయులను నిర్మూలన చేసేటప్పుడు సౌలుకు ఇదే చెప్పాడు దేవుడు. అమాలేకీయులు దేవునికి విరోధులు, దేవుని యొక్క వాక్యముకు విరోధులు. కనుక పరిహరించమన్నాడు సౌలును. అప్పటికి ఇంకా కనాన్లో ఉన్నారు. మీరు చూడండి, ఇజ్రాయేలీయులు యెహోషువ కాలంలో ఎంటర్ అయ్యారు కనాను. సౌలు కాలం ఎక్కడ? యెహోషువ కాలంలో ఎంటర్ అయింది 1440
49 1449లో ఎంటర్ అయ్యారు. సౌలు ఎక్కడ? క్రీస్తు పూర్వము 960. ఆలోచించండి. సుమారు 500 సంవత్సరాలు అయినా కూడా అమాలేకేట్స్ ఇంకా ఎందుకున్నారు లోపల? ఇంతగా చెప్పాడు కదా, మోషే ద్వారా, యెహోషువ ద్వారా, ప్రవక్తల ద్వారా చెబుతూ వచ్చాడు కదా, అయినా అమాలేకీయులు ఇంకా అట్లనే ఉన్నారు. అందుకే దేవుడు ఏం చెప్పాడు సౌలుతో? అమాలేకీయులను సర్వనాశనం చేసేమన్నాడు. అందులో పిల్లలను కానీ ఏమి స్త్రీలను కానీ ఎవరిని వదిలిపెట్టద్దు, జంతువులను వదిలిపెట్టద్దు అన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? సౌలు రాజు దావీదు కంటే ముందు పరిపాలించిన ఆయన సమూయేలు కాలంలో ఆ గుర్రములను తీసుకొచ్చేసాడు, బలమైన ఎడ్లను తీసుకొచ్చాడు. సమూయేలుకు రంకెలు వినపడి సౌలుతో మాట్లాడాడు. ఏమిటయ్యా అవన్నీ నాకు వినపడుతున్నాయంటే, నీ జనులు కోరుకున్నందున యెహోవాకు బలి ఇవ్వటానికి తెచ్చానన్నాడు. హీ షోడ్ ఏ గుడ్ కాజ్. ఏమంటే దేవుడు అంగీకరిస్తాడా వాటిని? తానే నిషేధించిన వాటిని దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. సౌలు అమాలేకీయుల రాజైన ఆ అగగును చంపనందుకు, అమాలేకులు నాశనం చేయనందుకు సౌలును దేవుడు విడిచిపెట్టాడు, తొలగించాడు రాజ్యం నుంచి. సమూయేలు అయితే అగగును ముక్కలుగా నరికాడు. ఎందుకు డిస్ట్రాయ్ చేశారు? ఇశ్రాయేలీయులను దేవుని నుండి దూరం చేసే ప్రోగ్రామింగ్ ఉంది అక్కడ. అందుకనే దేవుడు వారిని దూరం చేయమన్నాడు. ఏ అమాలేకీయుడైతే చంపమని సౌలుకు చెబితే సౌలు చంపలేదో ఆ అమాలేకీయుడి చేతిలోనే సౌలు చనిపోయాడు. ద సేమ్ బైబుల్ రికార్డ్స్ రివీల్ దిస్. నువ్వు దాన్ని చంపలేదు, దాని చేతిలో నువ్వు చచ్చావు. ఎస్, పాపాన్ని నీవు తొలగించకపోతే ఆ పాపము నిన్ను తొలగిస్తుంది. జాగ్రత్త దేవుని యొద్ద నుండి. కాబట్టి దేవుడు ఇంత జాగ్రత్త తీసుకోమని చెప్పాడు. అది పూర్తిగా ఎప్పుడు పాడదెబ్బైపోయే ఉండాలి, మళ్ళీ కట్టబడకూడదు అది అన్నాడు. అంటే డోంట్ రెస్టోర్ ద థింగ్స్ విచ్ గాడ్ హేట్స్. దేవుడు ఇష్టపడిన వాటిని ఎన్నడూ కూడా నీవు నిర్మించకూడదు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలు గైకుంటూ నీ దేవుడైన దృష్టికి యథార్థమైన దాన్ని చేస్తూ, అండర్లైన్ చేయండి, యథార్థమైన దాన్ని చేస్తూ, నీ దేవుడైన యెహోవా మాట వినున్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కనికరించి నీ పితరుల ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింప చేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనా నీ యొద్ద ఉంచుకొనకూడదు. నిర్మూలము చేయబడిన దానిలో బంగారు ఉన్నా దాన్ని నువ్వు తెచ్చి పెట్టుకోకూడదు. అందమైన స్త్రీ ఉన్నా తెచ్చి ఉంచుకోకూడదు. ద బెస్ట్ థింగ్స్ అని చెప్పి వాటే పెనకూడదు. చూడండి, దేవుడైన యెహోవా చెబుతున్నాడు, యథార్థమైంది చేయమంటున్నాడు. దేవుని దృష్టికి నిన్ను విస్తరింప చేయాలి అంటే నిర్మూలము చేయబడిన దానిలో ఏది నీ దగ్గర కనపడకూడదు. ఆకాను షీనారు వస్త్రమును వెండి బంగారు కమ్మిని తీసుకెళ్ళి గుడారంలో పాతి పెట్టుకున్నాడు. ఆకాను రాళ్లతో కొట్టబడి చంపబడి ఆకోరు లోయ, బాధా సంబంధమైన లోయలో చచ్చాడు. ఇశ్రాయేలీలు ఓడిపోయారు. హాయి పెట్టిన మీదకి 3,000 మంది చనిపోయారు. సోదరుడా, మీరు ఆలోచించండి. సోదరుడా, సోదరు, కేవలం 3,000 మందిని పారిపోయి వచ్చారు, ఓటమి చెందారు, ఏడ్చారు, జనులు భయపడిపోయారు. కారణం ఒక్కడి పాపం. పాడములో పాపమున్నది, నేను మీకు సహాయం చేయను అన్నాడు దేవుడు. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన జీవితాలను కలిగిన వారితో ఉంటాడు. అందుకే విశ్వాసి ఎన్నటికీ పాపము చేయకుండానట్లుగా జీవించాలి. విశ్వాసి యొక్క అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధమైన స్థలాన్ని ఏర్పరచుకొని ఆయన జీవిస్తుంటాడు, నూతన స్వభావంలో జీవిస్తుంటాడు. అందుకే మారు మనసు మారు మనసు మారు మనసు మారు మనసు మారు మనసు అనేది బోధ. బైబిల్ టీచెస్ అబౌట్ ద రిపెంటెన్స్ ఇన్ న్యూ టెస్ట్మెంట్. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. పశ్చాత్తాపడు నీ జీవితాన్ని గురించి. అది చాలా ప్రాధాన్యం క్రొత్త నిబంధన కాలంలో. నీ యొద్ద
నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనా ఉండకూడదు. ఒక చుక్క విషమే కదా అని మనం పాలనలో వేయం. ఒక చిన్న అపవిత్రత నీ బ్రతుకును దేవునికి దూరంగా తీసుకెళ్తుంది. జాగ్రత్త. దేవుణ్ణి నీకు దూరం చేయటం కాదండి, నిన్ను దేవునికి దూరం చేస్తుంది. దేవుడు నీకెప్పుడు సమీపమే, కానీ నీవు దేవుని ఎదుగు రాలేవు. పశ్చాత్తాపడిన తర్వాత రాగలుగుతాం, పశ్చాత్తాపడినప్పుడు రాలేవు. కాబట్టి నీ యొద్ద అపవిత్రమైనది ఏది ఉంచుకోవద్దు. ఒక లంచము సొమ్ము, ఒక దొంగతనం సొమ్ము, ఒక మోసపూరితమైన సొమ్ము, ఒక అబద్ధమాడి సంపాదించిన సొమ్ము నీ ఇంట ఉంటే తరతరాలు నష్టపోతావు మిత్రమా. డోంట్ గివ్ యువర్ చిల్డ్రన్ యువర్ బ్రైబరీ మనీ, యువర్ ఇల్లీగల్లీ ఎర్న్డ్ మనీ. వారు తరతరాలు ఇబ్బంది పడతారు. ఇది దేవుని వాక్యం సత్యం. నేను నా పిల్లలకు అట్లాంటి డబ్బు ఇవ్వదలచలేదు. ఐ మే బి పూర్ బట్ ఐఎమ్ వెల్దీ. ఆర్థికంగా పేదవాడు ఉండవచ్చును. ఓల్డ్ టెస్టిమెంట్లో భక్తులందరి జీవితాల్లో మనీ ఫ్లో కనపడదు మీకు. ద ఫ్లో ఆఫ్ ద హోలీ స్పిరిట్ కనపడుతుంది. కనుక ఆత్మదేవుని కలిగిన మనం భౌతిక ప్రామాణికాల చేత లెక్కించబడకూడదు. ఈ లోకంలో నిన్ను గొప్పవాడుగా ఎవరు ఎంచకపోవచ్చు, ధనవంతుడిగా ఎంచకపోవచ్చు, భాగ్యవంతుడిగా ఎంచకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఎంచేటట్లు నీ జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. 13వ అధ్యాయం ఇక్కడ మనం ముగించుకుంటున్నాం.